హాయ్ ఫ్రెండ్స్. భూమి ఉపరితలం పైన ఎంతో సనిశ్చలంగా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ ఈ నిశ్చలత్వం వెనుక ఒక భయంకరమైన సత్యం దాగి ఉంది. పసిఫిక్ మహాసముద్రం అడుగున నిరంతరం మండుతూ కదులుతూ ఉండే ఒక అపారమైన అగ్నివలయం ఉంది. అదే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతం ఏ క్షణంలోనైనా లక్షలాది మంది ప్రాణాలను తీయగలదు. భూకంపాలు, అగ్నిపర్వతాలు మరియు సునామీల కలయికతో ఏర్పడిన ఈ వింతైన ప్రాంతం గురించి, మన భూగోళాన్ని ఇది ఎలా శాసిస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం భూమి పటంలో ఒక గీత కాదు, ఇది భూమి అంతర్భాగం నుండి వెలువడే ఒక హెచ్చరిక. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ మహాసముద్రం అంచున సుమారు 40,000 కిలోమీటర్ల మేర ఒక గుర్రపుడెక్క ఆకారంలో విస్తరించి ఉంది. ఇది దక్షిణ అమెరికాలోని చిలీ తీరాల నుండి మొదలై ఉత్తర అమెరికాలోని మెక్సికో, కాలిఫోర్నియా, అలస్కా మీదుగా ప్రయాణిస్తుంది. అక్కడినిక్కడి నుండి సముద్రం దాటి రష్యాలోని కంచత్కాగా ద్వీపకల్పం, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాను చుట్టుముట్టి చివరకు న్యూజిలాండ్ వరకు చేరుకుంటుంది. ప్రపంచంలోని 75% కంటే ఎక్కువ సక్రియ అగ్నిపర్వతాలు ఈ వలయంలోనే ఉన్నాయి. అంటే సుమారు 450కి పైగా అగ్నిపర్వతాలు నిరంతరం పొగలుగక్కుతూ ఏ క్షణంలోనైనా విస్ఫోటనం చెందడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ భూమి నిరంతరం కదులుతూనే ఉంటుంది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం ఏమిటో పరిశీలిస్తే, భూమి లోపల ఉండే భారీ రాతి పలకలు, వీటిని మనం టెక్టానిక్ ప్లేట్లు అంటాం. ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో పసిఫిక్ ప్లేట్ తన చుట్టూ ఉన్న ఇతర ప్లేట్లను నిరంతరం ఢీకొడుతుంది. ఈ ప్రక్రియలో ఒక ప్లేట్ మరొక దాని కిందకు బలంగా చొచ్చుకుపోతుంది. దీనిని శాస్త్రవేత్తలు సబ్డక్షన్ అని పిలుస్తారు. ఇలా జరిగినప్పుడు అక్కడ ఊహించలేనంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భూమి వణికి భారీ భూకంపాలు పుడతాయి. అదే సమయంలో లోపలికి వెళ్ళిన రాయి భూమిలోని వేడికి కరిగి మ్యాగ్మాగా మారి అగ్నిపర్వతాల ద్వారా బయటకు చిమ్ముతుంది. ఈ విధంగా భూకంపాలు మరియు అగ్నిపర్వతాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. చరిత్ర పుటలను తిరగేస్తే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ సృష్టించిన మారణ హోమాలు గుండెల్ని పిండేస్తాయి. 1960 చిలీలో నమోదైన 9.5 తీవ్రత గల భూకంపం ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి పెద్దది. ఆ తర్వాత 2004లో ఇండోనేషియాలోని సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల సంభవించిన భారీ సునామీ భారతదేశంతో సహా 14 దేశాల్లో సుమారు 2,30,000 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అలాగే 2011లో జపాన్లో వచ్చిన తోహోకు భూకంపం మరియు సునామీ వల్ల 18,000 మందికి పైగా మరణించారు. కేవలం భూకంపాలే కాదు, ఇక్కడ అగ్నిపర్వతాలు కూడా విధ్వంసానికి మారుపేరు. 1883లో ఇండోనేషియాలోని క్రాకటోవా అగ్నిపర్వతం పేలినప్పుడు వెలువడిన శబ్దం వేల కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. ఆ విస్ఫోటనం వల్ల వచ్చిన సునామీతో 36,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో పాటు పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే భీకరమైన టైఫూన్లు ప్రతి ఏటా ఫిలిప్పీన్స్, జపాన్ వంటి దేశాలను అతలాకుతలం చేస్తాయి. 2013లో వచ్చిన హయాన్ తుపాను వల్ల ఫిలిప్పీన్స్లో సుమారు 6,000 మందికి పైగా మరణించారు. ఈ విధంగా లెక్కలేనన్నిసార్లు ప్రకృతి ప్రకోపించి లక్షలాది మంది ప్రాణాలను హరించింది. ఈ అగ్నివలయం చుట్టూ ఉన్న దేశాల భౌగోళిక రూపురేఖలు నిరంతరం మారిపోతున్నాయి. జపాన్ వంటి ద్వీపదేశాలు క్రమంగా సముద్రంలోకి కుంగిపోవడం లేదా కొత్తగా లావా పేరుకుపోయి కొత్త ద్వీపాలు ఏర్పడటం జరుగుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ వల్ల ఆ ప్రాంతం మెల్లగా ప్రధాన భూభాగం నుండి విడిపోతోంది. శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం రాబోయే కాలంలో అమెరికా లేదా జపాన్ తీరాల్లో ద బిగ్ వన్ అని పిలిచే అత్యంత శక్తివంతమైన భూకంపం వచ్చే అవకాశం ఉంది. ఇది సంభవిస్తే ఆధునిక మానవ చరిత్రలోనే అత్యంత భారీ నష్టం వాటిల్లవచ్చు. మళ్ళీ భూకంపం వస్తుందా అంటే అది ఎప్పుడు వస్తుందో చెప్పలేం, కానీ రావడం మాత్రం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి పెరిగిన కొద్దీ భూమి ఎక్కడో ఒకచోట బద్దలు కావడం సహజ సిద్ధమైన ప్రక్రియ. చాలామందికి ఉండే ఆందోళన ఏమిటంటే, ఈ రింగ్ ఆఫ్ ఫైర్ వల్ల భారతదేశానికి ప్రమాదమా అని. భారతదేశం నేరుగా ఈ వలయంలో లేకపోయినా మన దేశానికి కూడా పెద్ద ముప్పు పొంచి ఉంది. దేశంలో ఉన్న ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ నిరంతరం జరుగుతూ హిమాలయాల కింద ఉన్న ప్లేట్ను ఢీకొడుతోంది. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ ప్లేట్ తన చుట్టూ ఉన్న ఇతర ప్లేట్లను ఢీకొట్టడం వల్ల ఏర్పడిన అగ్నివలయం అయితే, హిమాలయాలు అనేవి భారతీయ ప్లేట్ నిరంతరం ఉత్తరం వైపు జరుగుతూ
యురేషియన్ ప్లేట్ను బలంగా ఢీకొట్టడం వల్ల ఏర్పడిన ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శ్రేణులు. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటంటే, రింగ్ ఆఫ్ ఫైర్లో ఒక ప్లేట్ మరొక దాని కిందకు వెళ్ళడం, సబ్డక్షన్ వల్ల అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. కానీ హిమాలయాల్లో రెండు ఖండ పలకలు ఒకదానికొకటి ఎదురుగా నెట్టుకోవడం వల్ల భూమి పైకి లేచి పర్వతాలు ఏర్పడ్డాయి. భారతదేశ చరిత్రలో ఈ ప్లేట్ల కదలికల వల్ల అనేక భయంకరమైన భూకంపాలు సంభవించి వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ముఖ్యంగా 2001 గుజరాత్ భుజ్ భూకంపం వల్ల సుమారు 20,000 మంది మరణించగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అంతకుముందు 1993 భూకంపం మహారాష్ట్రలో సుమారు 10,000 మంది ప్రాణాలను తీసింది. అలాగే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రభావంతో 2004లో సుమత్రా తీరంలో వచ్చిన భూకంపం వల్ల సంభవించిన సునామీ భారతదేశ తూర్పు తీరాన్ని వణికించి మన దేశంలోనే సుమారు 16,000 మందికి పైగా మరణానికి కారణమైంది. హిమాలయ ప్రాంతాల్లో 1950లో అస్సాంలో వచ్చిన భూకంపం 8.6 తీవ్రత వల్ల సుమారు 1,500 మంది మరణించగా భౌగోళికంగా భారీ మార్పులు సంభవించాయి. క్లుప్తంగా చెప్పాలంటే రింగ్ ఆఫ్ ఫైర్ మరియు హిమాలయాలు రెండూ నిరంతరం కదులుతూ ఒత్తిడిని పెంచుకుంటున్నాయి. ఈ ఒత్తిడి విడుదలైన ప్రతిసారి భారీ భూకంపాలు సంభవించి మానవ మనుగడకు సవాలుగా మారుతున్నాయి. రింగ్ ఆఫ్ ఫైర్లో ప్లేట్ల కదలికలు పెరిగితే ఆ ప్రభావంతో మన దేశంలోని ఢిల్లీ, ఉత్తరాఖండ్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా అండమాన్ నికోబార్ దీవులు ఈ అగ్ని వలయానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అక్కడ సముద్ర గర్భంలో వచ్చే భూకంపాలు మన తూర్పు తీరాన్ని సునామీతో ముంచెత్తగలవు. మన చరిత్రలో జరిగిన 2004 సునామీయే దీనికి పెద్ద నిదర్శనం. ప్రకృతి విలయం ఎప్పుడు సంభవిస్తుందో మనం ఊహించలేం, కానీ ముందస్తు నిఘా వ్యవస్థల ద్వారా మనల్ని మనం సిద్ధం చేసుకోవడమే ఏకైక మార్గం. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మన భూమి యొక్క శక్తికి, చైతన్యానికి మరియు విధ్వంసానికి శాశ్వత చిహ్నంగా మిగిలిపోతుంది.